ఒరే హరి, అయ్యో చూసుకుని నడవాలి కదా భద్రావతి, నీకెందుకు ఇంత కంగారు? అమ్మా, అసలు మీరెందుకు వచ్చారు? చీకటి పడింది. నిద్ర మత్తులో ఇక్కడికి రావటం అవసరమా? హరితో నేను మాట్లాడుతున్నాను కదా, మీరెళ్ళి పడుకోండి పోండమ్మా. అది కాదే, వాడక్కడ బాధపడుతూ ఉంటే. బా, ఇంకేం మాట్లాడుకో, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. పైగా హరి ఒంటరిగా వదిలేయమంటున్నాడు. నేను వెళ్ళి పడుకుంటాను, మీరు వెళ్ళి పడుకోండి పోండమ్మా. అయినా అమ్మొచ్చిందంటేనే అలా సైలెంట్ గా నిలబడేవాడు కాదు కదా హరి. నాన్నా, మనసులో అంత బాధ ఉన్నప్పుడు ఎలా పలకరిస్తాడు నాన్నా? పైగా ఫోన్ ఏదో చూస్తున్నాడు. ఆ సౌండ్ కి అమ్మ వచ్చినట్టు తెలియదనుకుంటా. ఇప్పుడేంటి, హరిని పిలవమంటారా? ఆ త్రిపుర, వద్దులేవే. పాపం వాడేదో బాధలో ఉన్నాడంటున్నావు కదా, కాసేపు వాణ్ణి ఒంటరిగానే వదిలే. నాన్నా, అమ్మకు అర్థమైనట్టు కూడా మీకు అర్థం కాలేదా? వెళ్ళి పడుకోండి పోండి. పదండి. త్రిపుర, అన్నీ మనసులో పెట్టుకొని వాడొక్కడే బాధపడుతూ ఉంటాడమ్మా. నువ్వే ఎలాగైనా వాణ్ణి కొంచెం ఓదార్చాలి. పాపా, ముందు పదండి, నేను ఓదారుస్తాను. కాని పదండి, వెళ్ళండమ్మా.